Namaskaram everyone, my name is Mulikadik. Welcome to a stock. Let's talk. Previously నేను చాలా వీడియోస్ చేసిన స్టాక్ మార్కెట్ రిలేటెడ్, మధ్యలో ట్రేడింగ్ రిలేటెడ్ కూడా చాలా చేసిన. సో స్టాక్ మార్కెట్ వేర్ యాజ్ ఇన్వెస్టర్ పార్ట్ ఆఫ్, నేను మాక్సిమం యాజ్ అన్ ఇన్వెస్టర్ ఐ వర్క్, నాట్ యాజ్ అ ట్రేడర్. బికాస్ అంత ట్రేడింగ్ చేసే టైం కాదు, నేను ఫుల్ టైం ట్రేడర్ కూడా కాదు. బట్ నాకు అడుగు ఎంతో కొంత చిన్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ 10 మందికి షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ whereas investor part నేను ముందు ఒక 5 వెబ్సైట్స్ సజెస్ట్ చేశాను ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి అనేసి. సో ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఐ హావ్ కమ్ అక్రాస్ 3 more వెబ్సైట్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గేమ్ చేంజింగ్. స్టిక్ టు ద ఎండ్. ఈ 3 వెబ్సైట్స్ కూడా నేను ఫటాఫట చెప్పేస్తా. నేను చెప్తా, పైనకెళ్ళి చెప్తా, బట్ దాంతో ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాంతో నాలెడ్జ్ గెయిన్ చేయాలి, సపరేట్ గా ట్రై అండ్ టెస్ట్ చేయాలి. అదంతా మీ బాధ్యత. ఎన్నైతే అన్ని టూల్స్ ఆర్ వెబ్సైట్స్ మీ ముందు తేవడం అనేది నా బాధ్యత. సో అట్లా విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెబ్సైట్ నెంబర్ 1 వాల్యూ పికర్ ఫోరం. వాల్యూ పికర్ ఫోరం అనేది ఎలాగైతే మనం రెడిట్ లాగా ఒక కమ్యూనిటీలో కన్వర్సేషన్స్ చేసుకుంటామో, వాల్యూ పికర్ ఫోరం అట్లాంటిది. వాల్యూ పికర్ ఫోరం లో ఎస్పెషల్లీ కేటగిరీస్ లోకి వెళ్ళి, స్టాక్ ఆపర్చునిటీస్ లోకి వెళ్ళి కొంచెం కిందికి వస్తే పాస్ట్ 5 days, పాస్ట్ 3 days ఇట్లా కొన్ని డేటా వస్తాయి. ఈ డేటాతో మనకేం ఫరక్ పడుతుంది? ఇక్కడ లిటరలీ దే ఆర్ మెన్షనింగ్ ద కంపెనీస్, స్టాక్ ఆపర్చునిటీ కేటగిరీస్. ఉగ్రో క్యాపిటల్, లింకన్ ఫార్మా, ఎమరాల్డ్ ఫైనాన్స్, వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్, Relaxo Footwear, Sigachi Industry Limited, blah 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 blah, and the list goes. And ఇది ఎప్పటికప్పటి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటిది? మనకి డేటా దొరుకుతుంది. పవర్ఫుల్ టూల్ డేటా. ఈ డేటాని మనం నీట్ గా సెగ్రిగేట్ చేసుకుని పక్కన పెట్టుకొని, స్క్రీనర్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. స్క్రీనర్ కి రీప్లేస్ చేసేది నేను ఇంకొకటి చెప్పిన ట్రెండ్ లైన్ అని. ట్రెండ్ లైన్ కూడా కాదు, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంకొకటి చెప్పబోతున్నా, అది స్క్రీనర్ కి మించి. అలాంటి వెబ్సైట్స్ లో పెట్టి దాని ఫండమెంటల్ డీటెయిల్స్ మొత్తం లాగాలి. సెకండ్ వెబ్సైట్ tradingeconomics.com. tradingeconomics.com తో ఒక ప్రో ఉంది, ఒక కాన్ ఉంది. ఇది చాలా వాస్ట్ గా మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడుతుంది. మ్యాక్రో ఎకనామిక్స్ ఇన్ ద సెన్స్ గ్లోబ్ మొత్తంలో ఏ చోట ఏం జరుగుతుంది, ఏ కరెన్సీలో ఏం తేడా అవుతుంది. మై గాడ్, ఒక్కరోజు సరిపోదు. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే ఈ వెబ్సైట్ కి నేను ఇస్తున్న రెస్పెక్ట్ అది కంప్లీట్లీ ఇంజస్టిస్ ఉంటుంది. ఇఫ్ ఐ జస్ట్ టేక్ దిస్ నేమ్ లైట్లీ. ఒక హైయర్ లెవెల్ ప్లాట్ఫామ్ ఇది. ఎవరికైనా రీసెర్చ్ జాబ్ ఫీల్డ్ లో దిగాలి, కెరియర్ చేసుకోవాలి, ఫైనాన్స్ రిలేటెడ్ అయితే మాత్రం ఇది ఒక గోల్డ్ మైన్ అని చెప్పాలి. ఓకే, మనకు అంతా కూడా వద్దు. మన ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ జర్నీని ముందుకు నడిపించుకోవాలంటే ఎందులోకి వెళ్ళాలి? సీరియస్ ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్కి వెళ్దాం. న్యూస్ లో ఒక గ్రేట్ పార్ట్ ఏంటో తెలుసా? మనకి కంట్రీ మనకి ఎప్పటికప్పుడు న్యూస్ అనేది అప్డేట్ అవుతుంటది. ఫ్యూ సెకండ్స్ ఎగో. అండ్ ద వెరీ గ్రేట్ పార్ట్, మొత్తం చదివే ఓపిక కూడా ఉండట్లేదు ఈ మధ్య జనాలకి. సో ఇక్కడ సైడ్ కి మీకు కంట్రీ నేమ్ దేనికి రిలేటెడ్ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ నైజీరియా ఇన్ఫ్లేషన్ రేట్ ప్రాబ్లం. తర్వాత కమోడిటీ ఆ కమోడిటీస్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ క్రూడ్ ఆయిల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కమోడిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ కరెన్సీ, తర్వాత జర్మనీ స్టాక్ మార్కెట్, యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ, కెనడా స్టాక్ మార్కెట్, యునైటెడ్ స్టేట్స్ స్టాక్ మార్కెట్. సో దీంతో ఏంటి? నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఇన్వెస్టింగ్ అంటే ఒక కంపెనీ తెలిసిందా, అది పెట్టినమా, పెరిగిందా, తగ్గిందా కాదు. దానికి మించి గ్లోబ్ మొత్తంలో ఎక్కడేం జరుగుతుంది, దానివల్ల ఈ కంపెనీకి ఎలా కనెక్ట్ అవుతుంది, దానివల్ల మనకి స్పెక్యులేషన్ ఎట్లయితుంది, అది తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ మార్కెట్స్. మార్కెట్స్లో చూడు, కమోడిటీస్, ఇండెక్స్, షేర్స్, కరెన్సీస్, క్రిప్టో, బాండ్స్, ఎర్నింగ్స్. ఒక్కొక్క దాంట్లో వెళ్ళాలంటే ఈ వీడియో 1 hour అవుతుంది. అండ్ ద గ్రేటెస్ట్ పార్ట్, ఇది మొత్తం కూడా ఒక గ్లోబల్ లెవెల్. నాట్ జస్ట్ యుఎస్ మార్కెట్, నాట్ జస్ట్ ఇండియా మార్కెట్, మన ఇండియాలో ఉన్న కంట్రీస్ అన్నిటి ఇండెక్స్ రిలేటెడ్ పేరు నా వాటి ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. ద నెక్స్ట్ వన్ marketsmithindia.com. నేను చెప్పినా కదా, స్క్రీనర్ కి ఏదైనా డాడీ లాంటిది ఏమైనా ఉందా అంటే అది ఇది. రీసెంట్ గా తెలుసుకున్నా. స్క్రీనర్ ఏంటంటే కొంచెం స్క్రీనర్ ఏదైతే UI UX చూసి అర్థం అయిపోతుంది. అట్లా లేదు ఇది. బేసికలీ వాళ్ళు నన్ను ఒక కంపెనీ గురించి అడగమన్నారు, ఐటీసీ తీసుకున్నా. బికాజ్ ఐటీసీ అందరి ఫేవరెట్, అందరి పోర్ట్ఫోలియోలో ఉంటది కూడా. మళ్ళీ ప్రమోషన్ కాదు. ఐటీసీది బేసిక్ చాట్ చూపిస్తుంది, బట్ ఇన్ఫర్మేషన్ అసలైనది అనేది ఇక్కడ కింద నుంచి మనకు కనపడుతుంది. యూసీ దీని తోపు విషయం ఏంటి? ఎవ్రీ ఇయర్ దీని ప్రైస్ ఎంత ఉంది, దీని ఈపీఎస్ ఎంత ఉంది. ఈపీఎస్ అంటే అర్నింగ్స్ పర్ షేర్, ఈపీఎస్ గ్రోత్ రేట్, క్యాష్ ఫ్లో, PE రేషియో. ఓకే, ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ -42% తక్కువ అయిపోయినాయి మ్యూచువల్ ఫండ్స్. షేర్స్ హెల్డ్ బై ఫండ్స్, ఇది చూడొచ్చు మనం. ఇంకొంచెం కిందికి వస్తే
మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ ది, FIIs ది, DIS ది, అదర్స్ ది, వీటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇంకొంచెం కిందికి వద్దాం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. బట్ ఇలాంటి వాటితో మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటే మాత్రం మనం మన ఇన్వెస్టింగ్ జర్నీలో గ్రో అవుతున్నట్టు అర్థం. ఇంకా కిందికి వద్దాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్వార్టర్లీ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, దాని రిలేటెడ్ కంపెనీస్, ఎస్టిమేట్స్, ప్రైస్ ఎస్టిమేట్స్ ఉంది, అనలిస్ట్ రేటింగ్ హిస్టరీ, అండ్ దాని రిలేటెడ్ న్యూస్ కూడా ఇస్తుంది ఇది మనకి. అది కూడా ఎప్పటిదో కాదు, లేటెస్ట్ న్యూస్ తో సహా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది స్క్రీనర్ కి మించి ఉందా లేదా స్క్రీనర్ కి తగ్గి ఉందా? చాలా మంది స్క్రీనర్ తో సెటిల్ అయిపోతారు, బట్ మన నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఒక లెవెల్ కి లిమిట్ చేయొద్దు అన్నది నా బాధ. దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. 3 వెబ్సైట్స్ నేను మీకు ప్రామిస్ చేసినట్టయితే డెలివర్ చేశాను. మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది మీ బాధ్యత, నా బాధ్యత. సో ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.